షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. Dear brother Tej, thank you. Just one signal he's there for me. So thank you, brother. Okay, where do I start? Let me start from the starting. Okay. Idi shall I stick to English or Telugu? English or Telugu? డబ్బింగ్ ఎలా కావాలి? తెలుగు ఎక్కువ కావాలా? ఓకే, డబ్బింగ్ మీరు చేసుకుంటారు. ప్రజాస్వామ్యం మాటలు సరే అండి, తెలుగులోనే మాట్లాడతాను. డబ్బింగ్ మా సోనీ టీం చేసుకుంటుంది. పర్యావరణం తేజ్ పాపము రిపబ్లిక్లో తిప్పిన తిప్పుడు ఇంకా తిరుగుతూనే ఉన్నాయి తన నోట్లో పదాలు. సో ఈజ్ టాంటింగ్ మీ. మయసభ అనేది ఒక అందమైన కళ, ఒక అందమైన ఊహ. ఇద్దరు థిక్ ఫ్రెండ్స్. అంటే మనం ఒక రిలేషన్షిప్లో పడినప్పుడు రేపు జరగబోయే ఈవెంట్ ఆ రిలేషన్షిప్ని ఎక్కడికి తీసుకెళ్తుందో మనకు తెలియదు. అలాంటి ఇన్నసెంట్ ఐడియాలజికల్ యూనిటీ ఉన్న ఇద్దరు ఫ్రెండ్స్ పరిస్థితుల వల్ల ఒక గ్రాండ్ ఈవెంట్స్లో పడినప్పుడు వాళ్ళిద్దరూ థిక్ రైవల్స్ అవుతున్నారు. ఆ రిలేషన్షిప్లో ఎటువంటి ఎమోషన్స్ ఉన్నాయి అనేది ఎక్స్ప్లోర్ చేయాలన్నది నేను చిన్నప్పుడే పడిన సీడ్ అండి అది. బట్ అలాంటి కథ, అలాంటి క్యాన్వాస్ ఎప్పుడూ నా మైండ్లో లేదు. సో 2016లో ఎప్పుడో ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా శ్రీహర్ష కలిశాడు నాకు. కలిసినప్పుడు తను రావడమే ఒక బిజినెస్ ప్లాన్తో వచ్చాడు. మనోడు బిజినెస్ మ్యాన్ అనమాట. ఎవ్రీ మీటింగ్ విల్ హ్యావ్ ఎ బిజినెస్ బిహైండ్ ఇట్. బట్ ఫ్రెండ్లీగా స్టార్ట్ అయింది. తను యూఎస్లో చదువుకున్నప్పుడు వెనిలా ఫ్యాను, ఆ తర్వాత ప్రస్థానం ఫ్యాన్ అని చెప్పి హౌస్ ఆఫ్ కార్డ్స్ చూసి హీ కేమ్ అండ్ జస్ట్ షాక్ మీ విత్ ద థాట్ హీ హ్యాడ్. అన్నా, లైక్ లుక్ అట్ ఆంధ్రప్రదేశ్. ఇఫ్ యూ లుక్ అట్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ యాజ్ వన్ ఫ్యామిలీ. ఒక ఇండిపెండెన్స్ వచ్చిన ఫ్యూ డికేట్స్ వరకు కూడా మనం డైరెక్ట్గా ఎన్నుకున్న వాళ్ళు ఎవరు మన చీఫ్ మినిస్టర్స్ కాదు. బ్రిటిష్ రాణి వైస్రాయల్ని అపాయింట్ చేసినట్టు సీల్డ్ కవర్ సీఎంస్గా ఉండేది. ఆ తర్వాత ఒక రకమైన రాజకీయ చైతన్యం మొదలై కొన్ని గ్రేట్ లీడర్షిప్ అండ్ గ్రేట్ లీడర్స్ అండ్ మన తెలుగు వాళ్ళు ప్రజాస్వామ్య రుచూడు మొదలుపెట్టారు. ఆ స్పేస్లో, ఆ విండోలో ఒక ఇద్దరు ఫ్రెండ్స్ పాయింట్ ఆఫ్లో ఒక కథ ఆలోచించండి. ఏదైనా హౌస్ ఆఫ్ కార్డ్స్ లాంటిది ఏదైనా చేయొచ్చు ఇది అనగానే సూపర్ సాలిడ్ ఉంది, ఫర్గెట్ అబౌట్ సిరీస్, ఐఎమ్ మేకింగ్ ఎ మూవీ అని స్టార్ట్ అయిన ఐడియా అది. సో అది ఒక 3 part ఫిల్మ్గా రాసి కొద్ది రోజులు ట్రావెల్ చేసిన తర్వాత ఈ కథని సినిమాగా చెప్పాలంటే చాలా పెద్ద కమిట్మెంట్స్ కావాలి, చాలా బలమైన యాక్టర్స్ కావాలి, మెయిన్ లీడ్స్ కావాలి అనుకుంటున్న రోజులో కోవిడ్ టైంలో జస్ట్ కన్వర్టెడ్ ఇట్ ఇంటూ సిరీస్ ఫార్మాట్లో కూడా ఒక సీజన్ రాసి పెడతాం. ఫస్ట్ పార్ట్ వీల్ రైట్ ఇట్ ఇన్ సిరీస్ ఫార్మాట్ అని చెప్పి అప్పుడు జరిగింది ప్రాసెస్ అంతా. నేను ఎప్పుడు అందరూ అడుగుతుంటారు 8 years బ్యాక్, 9 years బ్యాక్ తేజ్ అని, 10 years బ్యాక్ అని. సి ద వే మై మైండ్ ఫంక్షన్స్ ఈజ్ ఐ కన్సిడర్ మై సెల్ఫ్ యాజ్ ఎ స్మాల్ గార్డెన్. ఐడియాస్ ఎప్పుడో పడిన ఐడియా, పలు రకాల ఐడియాలు పెరుగుతూనే ఉంటాయి ఈ పొలంలో. అందుకే పైన చుట్టే లేదు, లోపల చెట్లు పెరుగుతున్నాయి. సో ఎవ్రీ ఐడియా దాని మూడ్ను బట్టి. ఇప్పుడు నాకు తెలిసి ఈ బుర్రలో ఒక 10 కథలు ఉంటాయి, బట్ అందులో ఒకటి చిన్న చెట్టు ఉంటుంది, ఒకటి పెద్ద చెట్టు ఉంటుంది. దట్స్ హౌ ఐ ఫంక్షన్ యాజ్ ఎ రైటర్. సో ఇట్ టుక్ లాంగ్ టైమ్ ఫర్ Mayasabha to find its destiny. And I believe there couldn't have been a better destiny for Mayasabha than this. Than the project migrating towards Sony Live. And that was the moment, that day I met Danish. I decided if at all Mayasabha is going to become a series, it will be in partnership with Danish, with Sony Live. Because Sony Live is home for beautiful, such earthy, life-connecting, relevant stories. They may look sensational, they may look sensitive, they may look, it might be like, ikkada offensive untunda, akkada offensive untunda antundi. But look back at Sony's history. Scam, enta sensational. Maharani, everything there is. The sensation means that's hitting us hard. That's coming from life. That's coming from our culture, our roots. That means it's going to reflect something about all of us. So those are the kind of great stories Sony has been producing. It just happened. I felt like it was destiny. I went for something else. Just a small project I was presenting. ఒక టాక్ షోకి వెళ్ళాను, సో డానిష్ని కలవడానికి.
the man is so clear, with Danish everything is quick. He's clear. Like he knows what to catch, right? So the conversation about the show was immediately over, and then he was appreciative of Republic, Tej, our baby. So Republic, and then immediately said, then bring something to the show. We're open for you to pitch anything to our platform and all. That's when it kind of struck me, and then after that we sent Bible and I communicated. Everything was like why it feels like slow, late and all. Danish was too fast. He wanted it to be delivered next day, kind of. So that's how urgency he felt. That's how much in love he was with the project. And the moment he heard, two rival friends and political legends, and that's the emotion he is sticking onto. Even when we might discuss about promotions and all that, but I again and again go and understand whatever hit that man, he believes that it is going to hit the entire universe. So that's how we maintain our promotions, which is brilliantly guided by. And Danish sir, I'll tell you, this is in this short career, movies, this is the best promoted product of my career so far. I'm really thankful. I always feel like I put up so much effort, but nobody promotes my film. It always don't deserve, and they all become late cults basically. So you timed it properly. I think I'm going to get my due also this on time, not late with my Sabha. I have that belief with this project. And coming to my writer-director partner, Kiran has been traveling with me from ever since Bahubali days. రిపబ్లిక్ కూడా నాతో కలిసి రాశాడు. ఇంత పెద్ద షోని 3 films worth of content చేయాలంటే ఇంకో పార్ట్నర్ లేకుండా చేయడం ఇంపాసిబుల్. So I made him director partner also in this film. He did a phenomenal job. And the guidance, again, the whole process, the guidance I got from Sony Live, though, it will be creative collaboration. It won't be like creative dictation. So like they whatever the questions they raise, they'll be like audience point of view. It'll feel like every time we have one version and we have a discussion. The Shogat, I think Raghu and Sandeep were also so beautiful. And this is the best creative team I've ever come across. I worked in Bombay, dealt with few platforms also, but you guys have the brilliant team, and I recommend all the creators to have one journey with Sony, and you will realize how much you will fall in love with. What is that? Coming to them. See, నేను వాళ్ళకి చెప్పానండి, నేను ఎవరన్నా మర్చిపోతే గుర్తు చేయమని చెప్పి మధ్యలో ఇలా టేక్ ఇంటరప్షన్స్, షార్ట్ ఇంటరప్షన్, ప్లీజ్ బీ పేషెంట్. Before Reddy Garu, Naidu Garu talks, we both will talk about our showman here today. Thank you, Teju, for being here. Love you so much. Teju doesn't know, I used to play cricket with him. అప్పుడు ఎక్కడ వెనకాల ఫీల్డింగ్ చేసేవాడిని అలా తేజుని చూసుకుంటూ. బట్ ఐ రియలీ లవ్ హిమ్. నేను తేజు కూడా చెప్పా, అది డార్క్ టైమ్స్ అవన్నీ అప్పుడు, దట్ ఈస్ వెన్ యూ నో ద లవ్ ఆఫ్ ద పీపుల్. అంత లవ్ చేసిన వాళ్ళని నేను కూడా ఉన్నా. ఐ వాజ్ సో సాడ్, ఐ లిటరలీ క్రైడ్ వెన్ వాట్ ఎవర్ ఆ ఇన్సిడెంట్ అయినప్పుడు. అంత ఇష్టం నాకు తేజ్ అంటే. బంగారం, గోల్డెన్ స్టార్ మా తేజు. ఐ లవ్ యూ తేజు. ఐ రియలీ లవ్ తేజు. అంటే ఫస్ట్ పిల్లలేని నువ్వు లేని జీవితం అప్పుడు మా కజిన్ ఇస్ అ డిఓపి అనిత్ అని, మల్లాపూర్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఐ వెంట్ టు సీ హిస్ షూటింగ్. ఐ కేమ్ దేర్. నౌ హీ ఈస్ రైట్ నెక్స్ట్ టు మీ. సో థ్యాంక్ యూ దేవ గారు. బట్ ఇప్పుడు మా నాయుడు గారు మాట్లాడతారు. సో తేజ్ ఇప్పుడు వెళ్ళిపోతున్నారు కాబట్టి వి జస్ట్ వాంట్ టు స్పీక్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ హిమ్. బంగారానికి ప్రాపర్ డెఫినేషన్ అంటే ఐ థింక్ ఆర్ మ్యాన్. యూ డోంట్ హ్యావ్ టు టాక్ మచ్ మ్యాన్, యూ జస్ట్ హ్యావ్ టు స్టాండ్. యూ నో యూ లైక్ ప్యూర్ అట్ హార్ట్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ తేజ్. థ్యాంక్స్ అ లాట్, మీన్స్ అ లాట్ ఫర్ అస్. అండ్ హోప్ఫుల్లీ ఐ విల్ వర్క్ విత్ యూ వెరీ సూన్. నేను కూడా అందులో నేను కూడా ఉండాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఆంటీ, నేను విలన్ కాదు. నేను తేజు పెళ్లి చేసుకున్న తర్వాతే నేను చేసుకుంటా.